లెక్కల టీచరో, ఇంగ్లీష్ టీచరో, తెలుగు టీచరో, హెడ్ మాస్టరో ఇంత ఎవరన్నా ఎస్ఐ సాబో లేకుంటే సిఐ సాబో ట్రాన్స్ఫర్ మీదనో లేకుంటే రిటైర్మెంట్ అవుతుంటే చాలా దిక్కుల్లో పబ్లిక్ ఏం చేస్తారులా, వద్దు సారు పోవద్దు, ఇక్కడనే పని చేయాలి, మీరు వచ్చినాకనే మా పిల్లలకు మంచిగా చదువు వచ్చింది, మీరు వచ్చినాకనే డెవలప్మెంట్ జరిగిందని అంటారు. చాలా మంది బాధపడతారు, ఏడుస్తారు కూడా. ఇసొంటి చాలా జరిగినాయి చూసినాం కదా. అయితే ఇక్కడ ఏమైందనంటే బాధ అన్నారు, బగ్గ బాంబులు వేల్చిర్రు, ఏడుస్తారన్నారు, ఏకంగా మిఠాయిలే తింటున్నారు, ఒక్కొక్కరు ఎంజాయ్ ఉన్నారు, మస్తు అంటే మస్తు ఖుషిగా కనబడుతున్నారు, రోడ్డు మీద సంబరాలు చేసుకుంటున్నారు. ఓట్లు మొన్ననే అయిపోయాయి, రిజల్ట్ కూడా వచ్చి అసలు ఇవేం సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళే స్వీట్లు తినుకుంటా నినాదాలు చేస్తుర్రు. వినుండ్రి. కలెక్టర్ ను బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమ్మ బాబోయ్, ఇదా అసలు మతలబు. ఇన్నారుల్లా మైబాద్ జిల్లా కలెక్టర్ ను బదిలీ చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారట. అయినా అన్నలు కలెక్టర్ కు బొచ్చడు పనులున్నా కష్టపడి పని చేస్తారు, వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి. మరి మీరెందుకే సారు ట్రాన్స్ఫర్ అయితే గిట్లా ఎంజాయ్ చేస్తుర్రు? మరి సారు గంతగనం ఏం పని చేయలేదే? ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమస్యలు గాని, ప్రభుత్వ భూముల సమస్యలు గాని పరిష్కరించమంటే ఆ కాగితాలు మొత్తం చిత్తు కాగితాలుగా అయింది. కానీ ఏ అధికారులకు కనీసం ఈ సమస్యను పరిష్కరించమని చెప్పలే. వస్తాడు, ఆఫీసులో కూర్చుంటాడు, వెళ్తాడు. మరి సారు ఏం బిజీలుండి సమస్యలు పట్టించుకోలేదో తెలియదు గాని చాలా రోజుల నుంచి విసిగిపోయిన వీళ్ళు ఒక్కసారే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవడంతో ఇట్లా పటాకులుగా అల్చిర్రు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో ట్విస్ట్ ఏందనంటే ఇక్కడికి కలెక్టర్గా స్నేహా శబారీష్ మేడం వచ్చింది. అరే, కలెక్టర్ వస్తే ట్విస్ట్ ఏంది అని అంటారా? ఇక్కడ ఎస్పీగా పనిచేసేది వీళ్ళ పెనిమిటే. అంటే భార్యాభర్తల్లో ఒకరు కలెక్టర్ అయితే ఇంకొకరు ఎస్పీగా పనిచేస్తున్నారు అన్నట్టు. మరి ఒకే జిల్లాల భార్యాభర్తలు కలెక్టర్గా ఎస్పీగా పనిచేసే అవకాశం దొరకడం అంటే మామూలు మాటలా, మామూలు ట్విస్టా?